అన్లిమిటెడ్ టాక్ టైం, పరిమితి లేని మెసేజెస్తో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే కాలం మారింది. ఈ మధ్య ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మోదీ ఎమర్జెన్సీ నిర్ణయమే తీసుకున్నారు. తన హ్యాట్రిక్ పాలనలో వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా చేసే కొత్త చట్టాన్ని అమలుకు సిద్ధం కూడా చేశారు. అవును, కొత్తగా వచ్చిన టెలికాం చట్టం వల్ల ఎమర్జెన్సీలో మీ ఫోన్ నుండి వెళ్లే ప్రతి సమాచారం కూడా ప్రభుత్వం చెవిలోకే వెళ్ళబడుతోంది. అంటే పరోక్షంగా ఎమర్జెన్సీ కాలం లాంటి పరిస్థితులు రాబోతున్నాయా? ఇంతకీ కొత్త టెలికాం చట్టంలో అసలేముంది? మనం పెట్టే ప్రతి మెసేజ్ ప్రభుత్వం చూడొచ్చా? ప్రతి కాల్ సర్కారు వినొచ్చా? ఎందుకు ఎమర్జెన్సీ కాల్? ఎమర్జెన్సీలో మాటలు జాగ్రత్త. అన్ని టెలి సర్వీసులు సర్కార్ చేతిలోనే. మెసేజ్, కాల్స్ అన్నింటిపై ప్రభుత్వం నిఘా. కొత్త చట్టంలో ఎమర్జెన్సీ మార్క్. దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ప్రధాని మోడీ హ్యాట్రిక్ విన్తో గద్దెనెక్కిన తర్వాత సరికొత్త రాజకీయ చిత్రం తెరపైకొచ్చింది. అదే 1975 నాటి ఎమర్జెన్సీ కాలం. 2024 సార్వత్రిక ఎన్నికలు దాదాపు రాజ్యాంగం చుట్టూనే తిరిగాయి అనడంలో సందేహం లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ మోడీని విమర్శిస్తూ మూడోసారి మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ ప్రచారం చేయగా, మోడీ కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత మళ్లీ రాజ్యాంగమే రాజకీయ వేదికపై కీలక అంశంగా మారింది. ప్రధాని మోడీ 18వ లోక్సభకు వెళ్లిన మొదటి రోజే ఇందిరాగాంధీ నాటి ఎమర్జెన్సీపై నిప్పులు చెరిగారు. నాటి ఎమర్జెన్సీని ఇకపై ఎప్పుడూ దేశంలోకి తొంగి చూడకుండా చూస్తానంటూ శపథం చేశారు. 50 ఏళ్ల క్రితం చేసిన ఇలాంటి పని మళ్లీ భారతదేశంలో ఎవరూ చేయడానికి సాహసించకుండా చూస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగం నిర్దేశించిన విధంగా సామాన్య ప్రజల కలల్ని నెరవేర్చడానికి మేము ఒక తీర్మానం చేస్తామని అన్నారు. కట్ చేస్తే ఇలా జరిగింది. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లోని కొన్ని భాగాలు జూన్ 26 నుంచి అమల్లోకొచ్చాయి. ఈ కొత్త చట్టం ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1933, టెలిగ్రాఫ్ వైర్స్ యాక్ట్ 1950 స్థానంలో అమలు కానుంది. అయితే టెలికమ్యూనికేషన్ రంగంలో సాంకేతిక పురోగతిని ప్రతిబింబిస్తూ వచ్చిన ఈ చట్టంలో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. జాతీయ భద్రత, వినియోగదారుల రక్షణ, టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఆధునీకరణపై అధిక ప్రాధాన్యతనిస్తోంది. అయితే ఈ చట్టంలో ఉన్న అంశాల్ని పరిశీలిస్తే ఎమర్జెన్సీకి ఏమాత్రం తీసిపోదన్నట్టే ఉంది. కొత్త చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి ఫోన్ నుంచైనా మెసేజ్ల్ని అడ్డగించడానికి, ప్రజల భద్రత లేదంటే అత్యవసర పరిస్థితుల్లో టెలికాం నెట్వర్క్లని తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఉంది. అలాగే టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్పై హక్కులు పెంచడమే కాకుండా సిమ్ యాజమాన్యంపై జరిమానాలు కూడా అమలు చేసే అవకాశాన్ని ఇస్తోంది. జాతీయ భద్రత, ఇతర దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, యుద్ధ పరిస్థితుల మధ్య అవసరమైతే ఏదైనా టెలికమ్యూనికేషన్ సేవలు, నెట్వర్క్లన్నీ నియంత్రించడానికి, నిర్వహించడానికి ఇందులోని కీలకమైన నిబంధనల్లో ఒకటి ప్రభుత్వానికి పూర్తి అధికారం ఇస్తోంది. ఇది దేశ భద్రత, స్థిరత్వాన్ని కాపాడడానికి ఉద్దేశించిన ముఖ్యమైన చర్యగా ప్రభుత్వం పేర్కొంటోంది. గతేడాది డిసెంబర్లో పార్లమెంట్లో ఆమోదం పొందిన ఈ చట్టంలోని సెక్షన్లు 1, 2, 10 నుంచి 30 వరకు, 42, 44, 46, 47, 50, 58, 61, 62 నిబంధనలు జూన్ 27 నుంచి అమల్లోకొచ్చాయి. ముఖ్యంగా చట్టంలోని సెక్షన్ 20(2) నిబంధన ప్రకారం ప్రజల భద్రత దృష్ట్యా పబ్లిక్ ఎమర్జెన్సీ సమయంలో ఏదైనా మెసేజ్ని పంపించకుండా ఆపడానికి ప్రభుత్వానికి అనుమతి ఉంది. ఏది ఏమైనప్పటికీ శాటిలైట్ స్పెక్ట్రమ్ అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపు, టెలికోల ద్వారా వినియోగదారులకి సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ ధృవీకరణ, సున్నితమైన టెలికాం వివాద పరిష్కార విధానంతో వ్యవహరించే ఈ నిబంధనలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న తర్వాత ఇప్పుడు అమల్లోకొస్తున్నాయి. దీంతో మెసేజ్ల్ని అడ్డగించే ప్రభుత్వ సంస్థల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇంటెలిజెన్స్ బ్యూరో సహా 10 కేంద్ర ఏజెన్సీలు టెలిఫోన్ కమ్యూనికేషన్స్ని అడ్డుకోవచ్చని 2019లో ప్రభుత్వం లోక్సభకు తెలియజేసింది.
అలా చేయడానికి ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టం అనుమతినిచ్చింది. ఈ చట్టంతో వైర్, రేడియో, ఆప్టికల్ లేదా ఇతర ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ల ద్వారా ఏదైనా టెలికమ్యూనికేషన్ని ఆపేయడానికి, వాటిని యాక్సెస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఏదైనా సంకేతం, సిగ్నల్, రైటింగ్, టెక్స్ట్, ఇమేజ్, సౌండ్, వీడియో, డేటా స్ట్రీమ్, ఇంటెలిజెన్స్ లేదంటే టెలికమ్యూనికేషన్ ద్వారా పంపిన సమాచారం కూడా అయి ఉండవచ్చని చట్టం చెబుతోంది. అదేవిధంగా వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇంటర్నెట్ ఆధారిత మెసేజింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా పంపే సందేశాలు, అలాగే ఎన్క్రిప్ట్ చేసినవి కూడా చట్టం పరిధిలో ఉంటాయి. అయితే ఈ చట్టం పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత ఓటీటీ సేవలు మాత్రం ఈ చట్టం పరిధిలోకి రావని అప్పటి టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత వచ్చే వరకు మెసేజింగ్ ఓటీటీలు గ్రే ఏరియాగానే ఉంటాయని తెలిపారు. అయితే విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్ నిర్వహణ, ఏదైనా నేరం వైపు ప్రేరేపించడాన్ని నిరోధించే క్రమంలో కూడా మెసేజ్లను అడ్డగించడానికి కూడా చట్టం అనుమతించింది. ఇక ఈ చట్టం ఒక వ్యక్తి దగ్గరున్న సిమ్ కార్డుల సంఖ్యకు సంబంధించి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. చట్టం ప్రకారం ఎవరైనా తమ పేరు మీద రిజిస్టర్ అయిన గరిష్టంగా 9 సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండాలి. అయితే ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తించదు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల నివాసితులకి కేవలం 6 సిమ్ కార్డులకు మాత్రమే పరిమితి ఉంటుంది. ఈ పరిమితుల్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానా కట్టక తప్పదు. ఇందులో మొదటి ఉల్లంఘనకు 50,000, రెండో ఉల్లంఘనకు 2 లక్షల జరిమానా ఉంటుంది. అదనంగా వేరొకరి గుర్తింపు పత్రాలను ఉపయోగించి సిమ్ కార్డును తీసుకుంటే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ కలిపి భారీ జరిమానాలు విధించవచ్చని చట్టం చెబుతోంది. For more videos like this, subscribe Big TV channel.